ఈ టీవీలో అట్లాంటి వేషాలన్నీ చూసి వీళ్ళు కూడా ఆ మేకప్ల మీదకి దిగుతున్నారు. వాళ్ళు తలరేసుకున్నారు కదా పెద్ద పెద్ద భక్తులు, టీవీ స్పీకర్లో మేము వేసుకుంటూ పెద్ద తప్ప చూసారండి, మేము చేసుకుంటే మేకప్లు తప్ప. ఒకసారి ఆలోచించండి, అసలు ఈ ఆరాధన అనేది ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒకసారి మీరు గమనించండి. హోలీ ప్రెజెన్స్, పరిశుద్ధమైనటువంటి సన్నిధి, శరీరం అంతా రెండు రెక్కలతో కప్పుకొని ఎక్కడ ఏమి బయట కనబడకుండా ముఖాన్ని కూడా కప్పుకొని యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు. వికారపు చేష్టలు చేస్తా కాదు, వికారపు వేషాల మధ్యలో కాదు, వికారపు మనుషులు కాదు. నేను మొన్న ఈ మధ్య ఇశ్రాయేలుకి వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగా, నటనము చేసి దావీదు ఆడిపాడి సంతోషించి ఆరాధించాడు కదా, మనం కూడా ఇట్లా ఆడొచ్చా అని అడిగాను వాళ్ళని. వాళ్ళన్నారు, డ్యాన్స్ అంటే అది కాదండి, దాని మీనింగ్ అది కాదు, దాని మీనింగ్ అది కాదు. యాంప్లిఫైడ్ బైబిల్లో చదివి చూడండి, దాని వ్యాఖ్యానం ఏముందో. మెజర్ స్టెప్స్, మెజర్ స్టెప్స్ అంటే అర్థం ఏంటి తెలుసా? ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా అని మెజర్ స్టెప్స్ చేశారు. కానీ ఇట్లా 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 దీపాలు పెట్టుకొని అని ఇట్లాంటి వేసాలని మనం కాదు, ఆ పిచ్చి పిచ్చి డ్యాన్సులు వేయమని కాదు, ఇకారపు డ్యాన్సులు వేయమని కాదు. ఆయన ఆరాధించేటప్పుడు పవిత్రమైన చేతులతో, పవిత్రమైన మనస్సాక్షితో, మనస్సాక్షిని జవాబుతో ఆయన్ని ఆరాధించడం ముందు నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఆయన్ని చూశాడో, చూసి చూడకముందే అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడిని. వెంటనే తను పశ్చాత్తాపం కలిగింది. అయ్యా నా పెదవులను కాల్చు, అపవిత్రమైన పెదవులను కాల్చయ్యా. క్రమం తప్పిన అక్రమాలు, మాటలో యథార్థత లేదు, అవునంటే అవును,